నేను ఎదవనని మీకు తెలుసు, కానీ మరి ఇంత ఎదవనని ఇప్పుడే నాకు తెలిసిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడైతే టైం అయితే 11 అయితే అవుతుంది. మనం ఇప్పుడు గోకర్ణలో అయితే ఉన్నాము. నేనైతే 3 రోజుల నుంచి ఇక్కడే ఉన్నా, గోకర్ణలోనే. అయితే మనం దగ్గరలో యానా కేవ్స్ అనేవి ఉన్నాయి. ఆ యానా కేవ్స్ చూసేదానికి అయితే వెళ్తున్నాము. అండ్ వెళ్ళే ముందర మీకు ఒకసారి ఈ హాస్టల్ని ఒకసారి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇది వచ్చి మనకు వచ్చి 6 బెడ్ కాటేజ్ అనమాట. ఇది ఇట్లా ఉంటాయి అన్నమాట బెడ్లు. ఇది పైన, ఇది కిందకి పైన ఉన్నాయి కాటేజ్. అంటే 6 ఉండొచ్చు ఈ రూమ్లో. ఏసీ ఉంది, కానీ నైట్ 8 to మార్నింగ్ 8 అన్నారు, కానీ 8 లేదు వాళ్ళు. ఇది వచ్చి మన బెడ్ ఉంది కదా, చెత్తగా ఉందంటే మందే. మనకు వచ్చి ఒక బాల్కనీ కూడా ఉంది ఇక్కడ. ఉందండి, ఇది బాగుంది కదా బాల్కనీ. ఇక్కడ అన్నీ కూరగాయల చెట్లు అయితే అన్నీ వేస్తున్నారు అన్ని చుట్టుపక్కల. వచ్చి కిచెన్ ఇక్కడే ఉంటుంది. ఇది కిచెన్ ఇక్కడే ఉంది. మనం లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ అన్నీ వీళ్ళే ప్రిపేర్ చేస్తారు, కానీ ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు. ఇది వచ్చి లెజర్ ఏరియా, అంటే ఏమన్నా కూర్చొని మాట్లాడుకునేదానికి, వర్క్ చేసుకునేదానికి ఇదనమాట. బాగుంది ఇక్కడ. అన్నీ బాగున్నాయి, కానీ ఒకటి చూపిస్తాను మీకు. ఇది పరిస్థితి. అన్నీ బాగున్నాయి, కానీ నైట్ చెప్పులు అది బాగున్నాయి. చెప్పులు బయట వదలవాలని రాసున్నారు కదా, చెప్పులు బయట వదిలితే ఇది పరిస్థితి. పిల్లులో కుక్కలో కొరిక వదలు నూగినాయి. కొత్త చెప్పులు కొనుక్కోవాలి. ఇప్పుడైతే ఈరోజైతే మనము షూస్ అయితే వేసుకోబోతున్నాం. ఇంకేం చేస్తాం, ఆల్టర్నేట్ అదే కదా. అవి కొరికేసినాయి చెప్పులు. పిల్లుని అనుకుంటా అన్న, బాగుంది మెత్తగా. కొని 550 రూపాయలు పోతా ఉంటే దారి మధ్యలో హోటల్ దగ్గర ఆపినాము. ఇక్కడ బ్రంచ్ చేసుకుని అయితే మనం బయలుదేరేద్దాం. చేసి యానా కేవ్స్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్గా ఈ యానా కేవ్స్కి గోకర్ణ నుంచి 2 వేస్ అయితే ఉన్నాయి. ఒకటి నార్త్ వే, ఒకటి నార్త్ పక్క నుంచి, ఇంకోటి సౌత్ పక్క నుంచే. మనకి సౌత్ పక్క నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది, కానీ టైమింగ్ కలిసి వస్తుంది. ఆ పక్క రోడ్డు బాగుంది. ఇదైతే కొంచెం ఘాట్స్. 2 పక్కల నుంచి వెళ్ళొచ్చు యానా కేవ్స్కి అయితే. ఏ పక్క నుంచి అన్నా ఆల్మోస్ట్ అంతే, ఒకటే టైమింగ్, ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ డిఫరెన్స్. పక్క మనకు ఒక వాటర్ ఫాల్స్ ఉంది. ఆ వాటర్ ఫాల్స్ మనం కవర్ చేసుకోవచ్చు నార్త్ పక్క నుంచి నార్త్ పక్క నుంచి కానీ వెళ్తే. మనం సౌత్ పక్క నుంచి అంటే ఓన్లీ యానా కేవ్స్ మాత్రం చూసుకొని మనం ఇటు వచ్చేయాల్సి వస్తుంది వెనక్కి మళ్ళీ గోకర్ణకి. నేనైతే నార్త్ పక్క నుంచి అయితే వెళ్తున్నా. చూడండి, ఆ నుంచి ఎడగ ఒక టర్నింగ్లో 3 అంతస్తులు ఎక్కిస్తుంటారు వీళ్ళు. ఎక్కాలండి నేల రోడ్డు. ఇడుగా ఘాటు కాదు, కానీ సిమెంట్ రోడ్డు. ఇది కరెక్ట్ కాదు, గ్రిప్ ఉండదు సిమెంట్ రోడ్డు. అప్పటికి పెట్టున్నారు ఘాట్లు, అయినా కూడా కొన్ని రోజులకి అవి పోతాయి, స్కిడ్ అయిపోతుంది ఎక్కువ. చూడండి ఉందో, కంప్లీట్ ఫారెస్ట్లో వేసుకొని ఉండదు. మనం ఇటువంటి ఫారెస్ట్లో వచ్చేటప్పుడు అంటే మ్యాక్సిమం హారం కొట్టకుండా ఉండేదాన్ని ట్రై చేయాలి. ఎందుకంటే ఫారెస్ట్ జంతువులు ఉంటాయి కదా, అవి భయపడిపోతూ ఉంటాయి. యాక్చువల్గా శివరాత్రి అప్పుడు మంచి జాతర జరుగుతుంది అంటే. ఇక్కడ చూడండి ఎట్టున్నాయో వాటర్, ఎంత నీట్గా ఉండే చేపలు. మనకి పార్కింగ్ దగ్గర నుంచి అయితే ఒక 1/2 కిలోమీటర్ అయితే నడవాల్సి ఉంటుంది. దీనికి టికెట్ 10 రూపాయలు. ఇంతలో అడవిలో ఫోన్పే లేదు, గీన్పే లేదు, ఎందుకంటే ఇటు సిగ్నల్ లేదు కాబట్టి క్యాష్ ఇవ్వాలి. ఇది మాత్రం చాలా డౌన్లో ఉంది, పోతా అంటే వస్తూ ఉంది. ఒక 1/2 కిలోమీటర్ డౌనే. ఎంత డౌన్ ఉందో. ఈ చుట్టుపక్కల దాదాపు ఇలాంటి స్టోన్ అయితే ఉంటుంది చుట్టుపక్కల. ఈ స్టోన్ అక్కడ ఏర్పడింది, ఇది రాయిగా. ఇది వచ్చి మన సిమెంట్ తయారీలో ఉపయోగిస్తారు ఈ స్టోన్ని ఎక్కువగా. ఇదిగోండి యానా కేవ్స్. ది బ్లాక్ స్టోన్ ఫార్మేషన్ ఇది.
ఇది మామూలుగా మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూస్తుంటే దాంట్లో ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ స్టోన్ అనేది. మన డ్రాగన్ స్టోన్ అంటారు దాన్ని, ఆ టైప్లో ఉంది అది. చూడండి అదంతా రాయి కూడా ఏదో బూడిద ఉన్నట్టున్నా బొగ్గ. అది యాక్చువల్గా మన బొగ్గ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. ఇట్లాగే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది చూడండి, అది అలాగా. ఇక్కడైతే శివాలయం ఉంది, పార్కింగ్ 10 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ దీని పైకి ఎక్కేదానికి ఇంకో మళ్ళీ టికెట్ అండి సపరేటు. పోదాం. స్టోన్ మాత్రము చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందా. మనమైతే పార్కింగ్ దగ్గర 10 రూపాయల టికెట్, ఈ కేవ్ పైకి పోయేదానికి ఇంకో 10 రూపాయల టికెట్, మొత్తం 20 రూపాయలు అనుకున్నారు మనిషి దగ్గర. స్టోను బూడిదలాగా ఉంటుంది చూడండి, బాగా చూడండి ఉంటుందో పైకి. ఇది యాక్చువల్ స్టోన్ రాడ్ చూడండి, ఇదంతా ఫామ్ అయ్యింది అది. ఈ పేర్లు మాత్రం రాసేది మానరు మా వాళ్ళు. లోపలైతే చల్లంగా ఉంది, జిల్ జిల్ అంటా ఉంది. మన బెలూన్ కేవ్స్ ఉన్నాయి కదా, ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ. వీళ్ళు ఆడాడ బోర్డులు పెట్టున్నారు, తేనెటీగలు ఉన్నాయి, సౌండ్ చేయొద్దంటారా నైనా అని. ఫార్మేషన్ ఏదో 2 టెక్టానిక్ ప్లేట్స్ అంటే భూ పలకల ఏదో అంటారు కదా, దాని కలయిక వల్ల ఏర్పడింది అది. మనమైతే ఇప్పుడు కిందకి పోదాం. ఇది ఉండే ఎంత బాగుంది ఇక్కడ స్టోను, చాలా బాగుందా. ఇది ఒక అందం. మనమైతే యానా కేవ్స్ చూసేసుకున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరి విభూది ఫాల్స్ ఉంది కదా, ఆ విభూది ఫాల్స్ దగ్గరికి వెళ్దాం పదండి. ఈ యానా కేవ్స్లో 10 రూపాయలు సేవ్ చేసుకునేవాళ్ళు. ఇదిగోండి, అక్కడి నుంచి పోతే 10 రూపాయలు కట్టాలా. ఇది వచ్చి ఎగ్జిట్, ఇది కింద మెట్లు ఉన్నాయి కదా, ఇది ఎగ్జిట్. యాక్చువల్ ఎటు పోయినా అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇట్టే వచ్చేయచ్చు. ఒక గుహ ఉంది, లోపల పోదాం. ఇదిగోండి, మనం ఇప్పుడు గుహలో పోతాం. నీళ్ళు కావాలి పారి స్మూత్గా స్టోన్. చూడండి ఎట్లా జాగ్రత్తగా కల, లేదంటే కూసేస్తుంది. ఏందా ఉండే Which way? This one, this one. I think it's... How did you come? No, from there. Okay, we have to go this way. Can go on top of this one? I don't know. Okay, it's one way then. Yeah. ఇటు దారి ఉంది, ఇటు దారి ఉందా లేదా, ఇటు లేదు, పోయేదానికి లేదు, అటు దారి లేదు, ఇటు పోవాల్సిందే. No, this is just cave. We have to go in and stay there and we have to come back. Okay. Yes, yes, okay. Понятно, что мы там не останемся. А кто тебя знает? ఎవరన్నా పైనుంచి సింగిల్గా పడినారు అనుకో, కిందకు వచ్చేయడానికి 2 అవుతారు. కింద వినాయకుడిది ఏదో టెంపుల్ ఉందంట, జస్ట్ 1.5 కిలోమీటర్స్. ఓకే, మహాగణపతి టెంపుల్ ఇదే.
ఇది మహాగణపతి టెంపుల్. ఇక్కడి నుంచి అటు కిందకు పోదాం. ఆ కింద వాటర్ ఫాల్స్ ఉంది. మొత్తానికి అయితే కింద కూర్చున్నాం మనం. మన పార్కింగ్ ఉండేది పైన. మనం ఇప్పుడు ఏడకు వచ్చినా తెలియదు, కానీ పార్కింగ్ దగ్గర పోవాలి. మొత్తానికి అటు తిరిగి అర్థం కావట్లేదు ఎటు పోతున్నామో ఎటు వస్తున్నామో. మొత్తానికైతే ఇటేదో ఇప్పుడు కిందకు వచ్చినాం కదా, ఇక్కడి నుంచి కూడా ఇట్లా పార్కింగ్ దగ్గరకు ఉందంట. చూద్దాం. పచ్చగా ఎట్టుండి సూర్యుడు కానీ అక్కడక్కడ కానీ పడుతూ ఉంటే భలే ఉంటుంది చూసేదానికి. మనం యాక్చువల్లీ బిస్కెట్ అయినా ఏమైందంటే, ఇది యాక్చువల్గా నేను ఈ యానా కేవ్స్కి 2 దారులు ఉంటాయని చెప్పాను కదా. దీనికి 2 పక్కల పార్కింగ్ ఉన్నాయి. నార్త్ పక్క ఒక పక్క పార్కింగ్ ఉంది, సౌత్ పక్క ఒక పార్కింగ్ ఉంది. మనం వచ్చింది నార్త్ పక్క నుంచి అయితే సౌత్ పక్క పార్కింగ్ పోతాం. నేను సేపటికి నాకు అర్థం కాల. పైన నుంచి వచ్చేటప్పుడు డౌన్లో వచ్చాం. యాక్చువల్లీ ఇది ఇంకా డౌన్కి పోతా ఉంది. దాన్ని ఆలోచిస్తే యాక్చువల్గా మనం పైకి పోవాలా, పైనుంచి కిందకు వస్తాం. యాక్చువల్గా ఇట్లా కానీ పోతే బిస్కెట్ అయిపోయింది వాళ్ళం. 1.5 కిలోమీటరు. నేను ఎదవనని మీకు తెలుసు, కానీ మరి ఇంత ఎదవనని ఇప్పుడే నాకు తెలిసిందే. ఆడ బోర్డు వేసినారు కదా, ఇది ఇట్లా పైకి పోతే నార్త్ పక్క నుంచి వచ్చే వాళ్ళకి, ఇట్లా కింద పోతే సౌత్ పక్క నుంచి వచ్చే వాళ్ళకి. మనకు కన్నడ వస్తాయి కదా, మనలాగే చాలామంది కింద పోయి పైకి వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు మాత్రం ఏ పక్క నుంచి వచ్చారనేది దాన్ని బట్టి పోండి, ఎందుకంటే బిస్కెట్ అయిపోతాం ఎటు పోయినా. ఎవరన్నా నడవలేని వాళ్ళు అయితే ఈ నార్త్ పార్కింగ్కి వచ్చేయండి, ఎందుకంటే డిస్టెన్స్ చాలా తక్కువ. మనకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే విభూది ఫాల్స్లో వాటర్ లేవంట. విభూది ఫాల్స్ 3 కిలోమీటర్స్ పోద్దాం. నీళ్ళు అయితే ఉన్నాయంట, అన్నీ లేవు, కొంచెమే ఉన్నాయి అని అయితే అంటున్నారు. చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఈ నెల జలపాతానికి కూడా టికెట్ పెట్టినారు. ఎందుకండి 30 రూపాయలంట. మనకు కూడా ఉన్నాయి కదా, మనకు కూడా పెట్టచ్చు కదా. ఇది ఎంత బాగుందో పోతా ఉంటే. లోయలో అడవిలో చెట్లు, మట్టి అనేది కనిపించకుండా కొండ మీద మొత్తం అంతా పచ్చగా చెట్లు, కేకారణ్యం అంటారు దీన్ని. అడొక చెట్టు ఉంది చూడండి, అది ఎండిపోయినట్టుంది, కానీ ఎండలో ఉండేది అట్లాగా చెట్టు చూపిస్తా. అదిగోండి, అంత వెరైటీ వల్ల అది చెట్ట. విభూది వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. సౌండ్ వినిపిస్తుందా? ఓ అని అయినా నీళ్ళు లేవు అన్నారు. బాగానే ఉన్నాయా? ఇది మాత్రం ఉంటే కాలుతా మనం వచ్చిన దానికే. ఓ అమ్మ, కావాల్సిన వాటర్ ఉంటాయి. బా చల్లగా తగులుతున్నాయి బ్యాగ్ మాత్రం. విభూతి ఫాల్స్ చూసుకుని అయితే బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు పోయి మనం ఓం బీచ్ దగ్గర సన్సెట్ని అయితే చూసుకుంటాము. రండి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎంతసేపు ఉన్నా అంతే. స్విమ్మింగ్ చేసే పని అయితే ఉండొచ్చు. ఈ విభూతి ఫాల్స్కి వచ్చే వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు. బాగుందంతా. ఓకే, మనమైతే ఈరోజు 3 ప్లేసెస్ అయితే అనుకున్నాము. ఒకటి యానా కేవ్స్ అండ్ విభూతి ఫాల్స్. ఇక్కడికి వచ్చి బీచ్కి వచ్చి ఓం బీచ్లో సన్సెట్ అయితే అనుకున్నాము. మధ్యలో మనకి పూజ అనే ఒక అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి 7:15కి ఏదో బస్సు ఉందని కొంచెం హెల్ప్ అడిగితే అమ్మాయి హెల్ప్ చేసినాము. అక్కడ హోమ్ బీచ్ దొబ్బింది. సర్లే అని మనమైతే ఇప్పుడు హాస్టల్లోకి వచ్చేసినాము. మ్యాప్లో ఈరోజు చూపించేదానికి పెద్దగా ఏం లేదు. ఇది జస్ట్ మనకి గోకర్ణ నుంచి యానా కేవ్స్ అనేది 48 కిలోమీటర్స్ ఉంది. అప్ అండ్ డౌన్ 90 కిలోమీటర్స్ వస్తుంది. మనకి మ్యాప్లో కూడా సరిగ్గా కనిపించదు చూపించిన. నేనైతే మ్యాప్ చూపించట్లేదు ఈరోజైతే. అది రేపైతే మనం ఖచ్చితంగా బీచ్ అండ్ సన్సెట్ అయితే చూపిస్తాం మీకు.
ఈరోజైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను నేను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం అయితే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.